సరే బద్ధకం వదలలేకపోతున్నావు కదా, మెయిన్ ప్రాబ్లం అదే కదా. సరే అదే బద్ధకంతో ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ఈ వీడియో చూడు, తర్వాత కూడా నీకు బద్ధకం వచ్చిందంటే చెప్పు. నేను మీ ఇంటికి వచ్చి నీ బదులు నేను పని చేసి, బాబు బద్ధకం వదిలేసి పని చేస్తే ఇలా ఉంటుందని నేను నీకు ప్రూవ్ చేస్తా. ఎప్పుడైనా నీకు అనిపించిందా, అరే అమ్మ 10th క్లాస్లో ఉన్నప్పుడు అందరూ చదువు అంటే ఎర్రి పప్పులు వీళ్ళంతా చదవమంటున్నారు ఏంట్రా, ఒకలాగా చదువుదే ఉంది, అర్జెంట్గా కాలేజీలోకి వెళ్ళిపోవాలి, కాలేజీకి అయిపోయిన తర్వాత జాబ్కి వెళ్ళిపోవాలి, మనకి జీతం వచ్చేద్దే, బిందాస్గా ప్రతి నెల డబ్బులతో హ్యాపీగా ఉండొచ్చు అని అనుకున్నావు అప్పుడు. కానీ ఎప్పుడైతే నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా జాబ్కి వెళ్ళినప్పుడు నువ్వు సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడట్లేదనో, లేదంటే నీ దగ్గర సబ్జెక్ట్ లేదనో వెళ్ళిపోమన్నప్పుడు ఏమనిపించింది? 10th క్లాస్లో అందరూ అందుకని అనుకుంటూ చెప్పారు అని చెప్పి నీ ఎదురుకుండా ఎవడైనా ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ మీ చుట్టాల్లోనో నీ చుట్టుపక్కల కనిపిస్తే నువ్వు వాడికి చెప్తావు, రే చదువుకోరా నాయన, నానా సంకలం ఆగుతున్నావు ఇక్కడ రోడ్ల మీద, నీకు అర్థం అవ్వట్లేదు అని చెప్తావు. నువ్వు ఆ వయసులో ఉన్నప్పుడు కూడా ఇంకొకటి ఎవడో నీకు చెప్పాడు కదా, ఒరే చదువుకోక మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, గేదెలు కాసుకుంటున్నాం, కూలి పనులు చేసుకుంటున్నాం అని. అప్పుడు నీకు బుర్రకెక్కల. కానీ బుర్రకెక్కే సమయం వచ్చేటప్పటికి నీ చేయి జారిపోయింది. ఇప్పుడు నువ్వు చదువుతానన్నా నీ బాడీ, నీ మైండ్, నువ్వు ఇప్పుడు ఏదైతే ఉందో ఏజ్, అదంతా నిన్ను యాక్సెప్ట్ చేయదు. సో బద్ధకం కూడా అంతే. ఇప్పుడు నీకు 20 కావచ్చు, 25 కావచ్చు, 30 కావచ్చు, ఈ స్పాన్ 10 years ఏదైతే ఉందో ఈ 10 సంవత్సరాల్లో నువ్వు బద్ధకించేసి వదిలేసావు అనుకో, రేపు నరాల బలహీన పడిపోయినప్పుడు, చర్మం ముడతలు పడిపోయినప్పుడు, చేతి కర్ర లేకుండా బయటికి వెళ్ళలేని పరిస్థితి వచ్చినప్పుడు సేమ్ ఇదే ప్యాటర్న్ అప్పుడు రిపీట్ అయిందనుకో, అంటే అరే నీ అమ్మ రోజు ఒక్క 6 నెలలు కష్టపడితే సరిపోదును, ఒక్క సంవత్సరం కష్టపడితే సరిపోదును, నాకంటూ ఒక మంచి పేరు లేదంటే ఒక మంచి సక్సెస్ వచ్చి ఉండేది, ఆ రోజు ఎప్పుడు బయట తిరగడం, సినిమాలు చూడడం, లేదంటే ఇంకోటి అని టైం వేస్ట్ చేశాను, నేను అనుకున్న దాని గురించి కొంచెం కూడా కష్టపడలేకపోయాను, ఏం చేస్తాం ఇంక ఈ జీవితానికి ఇంతే అని చెప్పేసి ఆ ఏజ్లో ఏడుస్తూ చూసావా. నిజం చెప్తున్నా, నువ్వు ప్రశాంతంగా చచ్చిపోలేవు, కుమిలి పోతావు. అలా పోకూడదు అంటే నువ్వు 10th క్లాస్లో ఉన్నప్పుడు ఎవడో చదువుకోరా అని చెప్తే నీకాడు ఎంత ఎర్రిపప్పలాగా అనిపించాడో, అలాగే నువ్వు 30 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఎవడో వచ్చురే ఏదో చెయ్యండ్రా, టైం నీకు తెలీదు టక్మన్ అయిపోద్ది అన్నప్పుడు నువ్వు వాడిని ఏదో రకంగా చూస్తావు కదా. 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు 30 సంవత్సరాల ఏజోని చూసినప్పుడు కూడా నీకు అదే అనిపిస్తుంది, ఆ రోజుల్లో నేను చెప్పింది అనకుండా ఇలా తిరిగాను, ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి, అన్నీ ఉన్నాయి, నాకు తెలివితేటలు ఉన్నాయి, ఎలా చెయ్యాలో తెలుసు, కష్టపడగలిగే స్థాయి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నేను ఏం చేయలేకపోయానురా, నువ్వన్నా చెయ్యరా అని ఇంకొకటి నువ్వు చెప్తావు. నీకు 50 సంవత్సరాలు వచ్చినప్పుడు మళ్ళీ 30 సంవత్సరాలు మీ రిలేటివ్ అబ్బాయికో నీ చుట్టుపక్కల ఉండేవాడుకో. సో అలా ఇప్పుడు చేయలేక నీకు ఆ వయసు వచ్చిన తర్వాత నీ వయసులో ఉన్నోడికి చెప్పి ఈ తికమకలన్నీ అవసరమా? ప్రశాంతంగా ఎప్పుడు చచ్చిపోతావు తెలుసా? కోటీశ్వరుడిగా ఉన్నప్పుడు, లేదంటే బాగా డబ్బులు సంపాదించేసి రిచ్ లగ్జరీగా తిరిగేసినప్పుడు కాదు. అవన్నీ ఉండాల్సిన ఎంజాయ్మెంట్లు, చేయాల్సిన పనులే. కానీ నువ్వు ఒకటి సెట్ చేసి, ఆ సెట్ చేసిన దాన్ని అచీవ్ చేసి ఆ కిక్కుతో నువ్వు సంపాదించుకున్న దాన్ని ఎంజాయ్ చేస్తావు చూసావా, మజా మామూలుగా ఉండదు చెప్తున్నా. ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటంటే, బద్ధకం అంటే ఒంటికి సంబంధించింది కాదు, పొద్దున్నే లేచి ఆ పని కూర్చుని చేసేయాలి ఎలాంటిది కాదు. ఫస్ట్ మెంటల్ బద్ధకం వదిలే. ఆ మెంటల్ బద్ధకం ఎలా ఉంటుంది చెప్పనా? ఒక పని చేద్దాం అనుకుంటావు, ఆ పని చేసే టైంకే నీ దరిద్రం బాగోక ప్యారలల్గా నీ ఆఫీస్ పనో, లేదంటే ఇంట్లో పనో, లేదంటే బయట ఎవరో ఏదో పని అని చెప్తేనో పని తగులుతుంది. నువ్వేం చేయాలి? నీ పర్సనల్గా నువ్వు ఒక నిర్ణయం తీసుకుని రేపు పొద్దున్న పలానా పని ఇది చేస్తే నాకు ఉపయోగపడుతుందని నువ్వు నిర్ణయం తీసుకున్నావు కాబట్టి ఆ పని 7ంటికి చేయాలంటే నువ్వు 6ంటికే లెగిసి గబగబా పని కంప్లీట్ చేసేసుకుని వేరే పని మీదకి వెళ్ళాలి. అంతేగాని లెగిసేటప్పటికి 7 అయిపోయింది కదా, పోన్లే నా పని రేపు పొద్దున్న చేసుకుందాం అని చెప్పేసి ఆఫీస్లో ఏదో పని అప్ చెప్పాడని ఆ పని మీదకి, ఇంట్లో ఏదో పని అప్ చెప్పారని ఈ పని మీదకి వెళ్ళిపోయావు అనుకో, చండాలంగా ఉంటుంది. వాళ్ళు కూడా నేను ఇబ్బంది పెట్టరు, ఈ పని ఇప్పుడు చేసేయాల్సిందే అని. కానీ నీకుండే బద్ధకం ఏంటంటే, నీ పని మీద కంటే అవతల పని మీదకి నీకు యావ ఎక్కువ, అంటే ఆశ ఎక్కువ. ఇది రేపు పొద్దున్న చేద్దాం, ఆ పనులన్నీ లేకపోయి ఉంటే నేను చేసేసేవాడిని అని చెప్పి నీకు నువ్వు కాంప్రమైజ్ చేసేసుకుంటావు తెలుసా. అది ప్రపంచంలో అన్నిటికంటే చాలా ప్రమాదకరమైంది, గుర్తుపెట్టుకో. ప్రతి ఒక్కడికి ఉంటుంది ఈ జబ్బు. ఏంటంటే మనకి ఏదైనా నచ్చి మనం చెయ్యాలనుకున్నది ఏదైనా, ఇది బాగుంది, ఇది నేను చెయ్యాలనుకున్నాం అనుకో, దాని గురించి ఎంతమందినైనా కాంప్రమైజ్ చేసేస్తావు కళ్ళబుల్లి కబుర్లు చెప్పి.
కానీ ఇది చేస్తే నువ్వు బాగుపడతావని నీకు తెలిసినా కూడా ఆ పని చేయడానికి ఎక్కడో ఏదో బద్ధకం, ఏదో మూడ్ ఆఫ్ నీకు అడ్డేస్తుంది. అప్పుడు ఏం చేస్తావు తెలుసా? రేపు పొద్దున్న చేద్దాంలే, అయినా నేను ఏమైనా కావాలని మానేస్తున్నానండి, ఆ పని వచ్చింది, ఆ పని ఉంది కాబట్టి చేయలేకపోతున్నాను, అది లేకపోతే 5 నిమిషాల్లో చేసేద్దాం అంటావు తప్ప ఆ పనికి వచ్చే పని జోలికి వెళ్ళవు నువ్వు. ఇది అవునా కదా? నిజం చెప్పు. ఇది నీకు ఉండే ఉంటుంది, నాకు ఉండేది, నేను దాన్ని వదిలేసాను. ఎలా వదలాలో కూడా ఈ వీడియోలో చెప్తా. సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చి పడుకుంటావో అనవసరం. లెగిసిన తర్వాత నువ్వు ఏదైతే టార్గెట్ ఫిక్స్ చేసావో ఏదో పని, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బండిని సర్వీసింగ్ ఇవ్వాలనుకున్నావు, దాంతో స్టార్ట్ చేయి. సర్వీసింగ్ ఇవ్వాలనుకున్నావు కాబట్టి పొద్దున్నే లేచి ఆడు షాపింగ్కో 10 నిమిషాల్లో తీయడానికి ముందే నువ్వు అక్కడికి వెళ్ళి బండి పెట్టేసి ఉండు. సర్వీసింగ్ చేయించుకుని రా, వచ్చిన తర్వాత మాత్రమే ఆఫీస్కి వెళ్ళు. లేదంటే ఆఫీస్ మాని పడదొబ్బు. ఎందుకు మానేమంటున్నాను తెలుసా? సర్వీసింగ్ చేయడం నీ మెయిన్ ప్రయారిటీగా పెట్టుకున్నావు రేపొద్దున్న. సో దానివల్ల ఒకరోజు ఉద్యోగం మానేస్తే శాలరీ కట్ అవుద్ది, లేదా నీ బాస్ నీకు దొబ్బులు పెడతాడు. ఈ రెండిట్ల వల్ల నీకెవరో వస్తుంది అంటే బుద్ధి వస్తుంది. ఓహో, ఏదో ఒక అరగంట కాన్సన్ట్రేట్ చేసి వెళ్ళా బండి కడుక్కి వచ్చేస్తే నేను ఆఫీస్కి వెళ్ళిపోదును కదా, ఇవన్నీ ఉండకపోదును కదా, ఇన్ని లాస్ అయ్యానా నేను కేవలం ఒక చిన్న బద్ధకంతో, ఒక చిన్న రాంగ్ డెసిషన్తో అనిపిస్తుంది. అంటే బండి కడుక్కోకుండా ఆఫీస్కి వెళ్ళకూడదా అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడితో వీడియో ఆపేసి వెనక్కి వెళ్ళిపోండి, అసలు రావద్దు. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకుంటేనే మన మీద మనకు కంట్రోల్ వస్తుంది. బండి కడుక్కోకుండా కదా, అసలు బట్టలు వేసుకోకుండా కూడా నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, నేను ఎవడో అడగడు. బరి తెగిస్తే దానికి ఎవడో సమాధానం చెప్పలేడు. సో అలా నెమ్మదిగా టార్గెట్లు పెట్టుకుని నీకు పనికొచ్చేది ఇది చేస్తే నాకు కరెక్ట్గా లైఫ్ సెట్ అవుద్ది, లేదంటే నా గోల్కి రీచ్ అవుతాను, లేదంటే నాకు ఇది హై ఇస్తుంది అనుకున్న పాయింట్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ పెట్టేసుకో. ఇంట్లో వాళ్ళు ఏ పని చెప్పినా కూడా చెయ్యొద్దు. ఫస్ట్ నువ్వు అనుకున్న ఆ పని కంప్లీట్ చేసిన తర్వాత చెప్పే మొహాటం లేకుండా, నాకు 1 గంట పని ఉంది, ఆ పని అయిపోయిన తర్వాత ఇది చేస్తా అని క్లియర్గా చెప్పేసి ఆ పని మీద కూర్చో. ఆ పని అయిన తర్వాత మాత్రమే వేరే వాళ్ళు అప్పచెప్పిన ఏ పని మీద కన్నా వెళ్ళు. ఎందుకంటే నువ్వు తీసుకున్న నిర్ణయం అది నీకు పనికొచ్చే పని, అది నీకు బాగా తెలుసు, నీకంటే బాగా ఎవరికి తెలియదు కదా. మరి ఎందుకు నీ పని మీద నీకంత బద్ధకం? నీ పని చేసుకోకుండా నిన్ను నువ్వే కాంప్రమైజ్ చేసేసుకుంటున్నావు. ఇంకోటి, ఏదైనా ఒక ఎంజాయ్మెంట్ విషయానికి వచ్చినప్పుడు అదే రోజు మన కర్మ కాలిపోయి మనకు చాలా ఇంపార్టెంట్ పని ఉంటుంది, ఆ పని చేస్తే మనకు చాలా కలిసి వస్తుంది పర్సనల్గా నీకు. కానీ నువ్వేం చేస్తావు తెలుసా? ఆ సినిమాకి పిలిచాడు కదా, వెళ్ళి వచ్చేసి 2 గంటల కదా అంత టక్మన్ అయిపోద్దని సినిమాకి వెళ్తావు. కొన్ని అక్కడితో ఆగుతావా, అక్కడి నుంచి ఆడు ఎక్కడికో అంటాడు, అక్కడి నుంచి అక్కడికి వెళ్తారు, అక్కడి నుంచి అక్కడికి వెళ్తారు, నైట్ అయిపోద్ది, బాగా అలసిపోయాం రేపు చేద్దాంలే అంటావు, అటు నుంచి అటే ఇంకా రేపంటే. అలా కాదు, 3 గంటలకు సినిమా ఉంది, లేదంటే 2 గంటలకు సినిమా ఉంది, ఆ విషయం నీకు తెలుసు, టికెట్లు బుక్ చేసుకున్నారు, దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ పనికి నువ్వు కమిట్ అయ్యావు. ఏం చేస్తావో అనవసరం, ఆ పని కంప్లీట్ చేసి సినిమాకి వెళ్ళి ఫాస్ట్గా కంప్లీట్ చేయగలుగుతావు. ఎందుకంటే నీ టార్గెట్ అక్కడ నీ పని కాదు, నీ సినిమా. ఆ సినిమా మీద ఉండే ఇష్టంతో అయినా నీ పని కంప్లీట్ చేసుకుని వెళ్తావు. సో అక్కడికి నీ టాస్క్ నువ్వు న్యాయం చేసినట్టు. ఎప్పుడైతే నీ పని వదిలేసి నువ్వు సినిమాకి వెళ్ళావో అయిపోయినట్టే, అక్కడతో నీ చీటి నువ్వు కోసుకున్నట్టే. లేదంటే బయటికి వెళ్దాం అనుకుంటున్నారు, టూర్కి వెళ్ళాలి, కానీ నీకు ఫ్రీలాన్సింగ్ వర్క్ ఉంది, ఏదో చిన్న పని ఉంది, పొలంలో పని ఉంది, ఆ పని చేసేస్తే ఫ్రెండ్స్తో పాటు సరదాగా 2 రోజులు టూర్కి వెళ్ళి వచ్చేయచ్చు. ఆ పని కంప్లీట్ చేసి రాత్రి మెలుగుగా ఉండైనా సరే కంప్లీట్ చేసి, ఆ కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు టూర్కి వెళ్తా చూసావా, ఆ కిక్ నీ ఫ్రెండ్స్కి కూడా ఉండదు. ఎందుకంటే నీకు ఆ పని అవ్వలేదు అనేది మనసులో ఉండదు. హ్యాపీగా నేను పని చేసి వచ్చాను రా, నాకు కావాల్సింది నేను కంప్లీట్ చేసుకున్నాను అనే ఒక హై ఉంటుంది చూసావా. నాకు తెలిసి ఒక 20-30 ఫుల్ వేసినా సరే నీకు హై రాదు. నిజంగా ఒక సూపర్ డూపర్ అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్పినా సరే ఆ హై రాదు. ఒకసారి చెక్ చేసుకుని చూడు, అది చాలా కష్టంగా ఉంటుంది నీకు ఫస్ట్ టైం కూర్చోవడానికి. అది కూర్చుని అది కంప్లీట్ చేసిన తర్వాతే నేను చికెన్ బిర్యానీ తింటా, ఈ పని చేసిన తర్వాత నేను సినిమాకి వెళ్తా. అరే ఈ పని ఉందే, ఇది ఒక రోజులో అవ్వదు, కానీ రేపు పొద్దున్న చేసేయాలి, ఎందుకంటే ఎల్లుండి నేను బయటికి టూర్కి వెళ్తాను ఫ్రెండ్స్తో. ఆ రోజుని 2 రోజుల్లో చేసి పని ఒక రోజులోని కూర్చుని చేయి, నడుము లాగుద్ది, కళ్ళు లాగుతాయి, చిరాకు దొబ్బుద్ది, మధ్యలో లేచి పక్కకి ఇసిరేయాలనిపిస్తుంది ఆ పని. కానీ అప్పుడు నీ దమ్మేంటో నీ పౌరుషం ఏంటో బయటపడద్ది. ఆ ఒక రోజులో కంప్లీట్ చేసి వెళ్ళు. నువ్వు పక్క ఊళ్ళో జాతరకి వెళ్ళినా సరే, గోవాలో వెళ్ళి 2 గర్ల్ ఫ్రెండ్ వేసుకుని తిరిగినంత హై రాకపోతే తిరిగి వచ్చిన కామెంట్ పెట్టు. ఎందుకంటే ఇవన్నీ నేను నా మీద ఇంప్లిమెంట్ చేసుకుని నీకు చెప్తున్నా.
నువ్వు వింటావా వినవా అనేది నీ పర్సనల్ ఒపీనియన్. కానీ ఇంత చెప్పిన తర్వాత నువ్వు ఇది పాటిస్తావని నేను అనుకుంటున్నా. పాటించమని అయితే నేను చెప్పను. నా ఎక్స్పీరియన్స్ మాత్రమే నీతో షేర్ చేసుకుంటా. నా ఎక్స్పీరియన్స్ నీకు ఉపయోగపడితే నేను హ్యాపీ, ఉపయోగపడకపోతే ఇంకా హ్యాపీ. ఎందుకంటే నువ్వు ట్రై చేసి తర్వాత మా సగం సగంలో వదిలేసావు అనుకో, నేను చెప్పిన దానికి ఉపయోగం ఉండదు, నువ్వు కష్టపడిన దానికి ఉపయోగం ఉండదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక వయసు వచ్చిన తర్వాత అరే అప్పుడు అందరూ చదువుకోమన్నారో మనం వాళ్ళందరినీ తీసి పాడేసాం, అట్లీస్ట్ మరీ బీభత్సంగా కాకపోయినా ఒక 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడగలిగే అంత చదువుకున్నా సరే ఈరోజు నా రేంజ్ వేరే ఉండేది. మా బాస్ గారికి ఏమీ రాదు, కేవలం ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చన్న రీజన్తో ఆడిని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి వేసారు. ఆ దరిద్రుడి కింద నేను పనిచేయాల్సి వస్తుంది, ఆడికంటే నాకే ఎక్కువ నాలెడ్జ్ ఉంది, కాకపోతే నాకు కమ్యూనికేషన్ లేదు అని బాధపడేవాళ్ళు 100లో 100 మంది ఉన్నారు. అప్పుడు నువ్వు కొంచెం అఫర్ట్స్ పెట్టుంటే, ఆ అఫర్ట్స్ పెడితే నేర్చుకోగలవని నీకు తెలుసు. ఇప్పటికి అఫర్ట్స్ పెట్టినా సరే నేర్చుకోగలవని నీకు తెలుసు, కానీ నువ్వు పెట్టవు. ఎందుకంటే అలా గడిచిపోతుంది కదా, గడిచిపోనే. అలా గడిచిపోతే నువ్వు అందరిలో ఒకడు అయిపోతావు. నీకు అర్థమవుతుందా? నీలా ఇంకొకడు లేడు, నీ పర్సనాలిటీ నీ క్వాలిటీస్ ఇంకొకటి లేవు. అంటే నువ్వు స్పెషలే కదా, ఇక్కడ ఎవడికాడి స్పెషల్. మరి ఒక చిన్న క్వాలిటీని నీలో యాడ్ చేసుకుంటే నువ్వు నీ పైన ఎవడున్నాడో ఆడిని తలదన్నేవాడు అవుతావు అన్నప్పుడు నీకు ఎందుకంత బద్ధకం? ఒక 6 నెలలు కూర్చో, పోయేదేముంది? వచ్చే సంక్రాంతి అలాగే వచ్చి వెళ్ళిపోద్ది, వచ్చి ఆదివారం కూడా వచ్చేసి వెళ్ళిపోద్ది, మన కోసం ఏం ఆగదు. అది మన దగ్గరికి వచ్చేలోపు మనకు కావాల్సింది మనం అచీవ్ చేసేసుకుంటే వచ్చే సంక్రాంతి, వచ్చే ఆదివారాన్ని, వచ్చే సోమవారాన్ని చాలా హ్యాపీగా గడపగలుగుతాం. అర్థమైందా? లేదు ఇన్ని రోజులు గడవలేదేంటి, ఏమో ఎవడెప్పుడు పోతాడో తెలియదు, ఎవడెప్పుడు ఏమైపోతాడో తెలియదు, నచ్చినట్టు బతకడమే జీవితం, ఇలాంటి కొటేషన్స్ చదివామనుకో, నిజం చెప్తున్నా, చివరికి చెప్తున్నా కదా, పెన్షన్ ఏజ్ వస్తుంది. అప్పుడు నువ్వు ఏడుపు ఉంటుంది, పక్కోడికి కూడా చెప్పుకోలేవు. కుమ్ములి ఏడ్చేసి నిజంగానే 50 సంవత్సరాలు రావాల్సిన షుగరు 40కి 45కి వచ్చేద్ది అనమాట. ఎప్పుడైతే ఇందాక చెప్పిన ఫిలాసఫీలాగా చదువుకోండ్రా అన్నప్పుడు మనకు ఆపోజిట్ వాడు ఎలా అయితే చీప్గా కనిపించాడో, అలాగే ఇప్పుడు ఏదో చేసుకోండ్రా ఇదే మంచి ఏజు అని ఇప్పుడు మనకు ఎవడన్నా చెప్పాడు అనుకో, ఆడు మనకి ముసలోళ్ళలాగా అవుట్డేటెడ్గా జమానా కాలం మీది అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆడన్నీ అనుభవించి వెళ్ళి ఇప్పుడు ఆ స్టేజ్లో ఏడుస్తున్నాడు. నాకు 25, 20, 30 ఉన్నప్పుడు పలానా డెసిషన్ తీసుకున్నాను, కానీ అది నేను ఇంప్లిమెంట్ చేయలేకపోవడం వల్ల ఇలా గుమస్తాగా మిగిలిపోయాను అని బాధపడ్డాడు. కాబట్టి నీకు చెప్తున్నాడు, పని పాట లేకుండా ఏం చెప్పడం. రేపొద్దున నువ్వు ఏం పేయకుండా స్టేజ్కి వెళ్ళావు అనుకో, నీ కింద ఉన్నోడికి చెప్తావు, నేను ఆ ఏజ్లో మాకు పెద్దోళ్ళు చెప్పారు మేము వినలేదు, ఇంకో ఇప్పుడు ఇలా ఏడుస్తున్నావు అంటారు. కానీ పెద్దోళ్ళు చెప్పేదానికి రీజన్ లేదు అని మాత్రం అనుకోకు. దానికి ఒక చిన్న కథ చెప్తాను నేను. ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడంట. ముసలోళ్ళందరి వల్ల ఏం ఉపయోగం లేదు, మొత్తం చంపి పడదప్పండి ముసలోళ్ళందరినీ, ఇది అలా నేను చెప్పేసిన కదే మళ్ళీ చెప్తున్నా, చంపేయండి ముసలోళ్ళందరినీ అని చెప్పాడంట. మొత్తం సైనికులు వెళ్ళి ఆ రాజ్యంలో ఉన్న ముసలోళ్ళందరినీ వేసేసారు. కానీ ఒకడు మాత్రం రాజ్యంలో ఉండేవాడు కూడా వాళ్ళ నాన్న అంటే బాగా ఇష్టం. అది ఏం చేశాడంటే ఒక గుహలో వాళ్ళ నాన్న దాచేసాడు. వాళ్ళ నాన్నకి 75-80 ఆల్మోస్ట్ 80 సంవత్సరాల పైనే. ఇప్పుడు అంతా అయిపోయారు సార్, మొత్తం అసలు ముసలోళ్ళు లేరు, అందరూ కుర్రోళ్ళే, ఎరగదీసేస్తారు రేపు పొద్దున్న నుంచి, మామూలుగా ఉండదు అని చెప్పి రాజుగారికి సేనాధిపతి వచ్చి చెప్తే రాజు అన్నాడంటే, ఇప్పుడు నాది యువరాజ్యం, నాది అందరూ కుర్రోళ్ళే నా దాంట్లో, మా రాజ్యానికి తిరుగులేదు అనుకున్నాడంట. ఆ రాజు కర్మ కాలిపోయి అక్కడ ఏదైతే రాజ్యం ఉందో రాజ్యానికి కరువు వచ్చింది, భయంకరమైన కరువు. అసలు పంటలు లేవు, వర్షాలు లేవు, ఏం లేవు. అలా కరువు కొనసాగి ఏమైపోయిందంటే కరెక్ట్గా వర్షాలు పడేటప్పటికి విత్తనాలు చల్లడానికి కూడా వాళ్ళ దగ్గర పంట లేదు, తగినన్ని ధాన్యపు గింజలు లేవు. అప్పుడు వాళ్ళందరూ అనుకున్నారంటే, రాజా ఏంటి పరిస్థితి మరి అంటే, మొత్తం మన రాజ్యంలో ఉండే తెలివైన వాళ్ళందరినీ ప్రవేశపెట్టండి అంటే అందరూ కుర్రోళ్ళే, అందరూ యూతే. ఎవడికి తెలుసు వర్షాలు వస్తే మరి ధాన్యం కావాలి కదా, విత్తనాలు లేకుండా సలహా ఇమ్మంటే మేము ఎక్కడ ఇస్తాం మాకు తెలియదు అన్నారంట అందరూ. సో అప్పుడు రోజు ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఎవడైతే తండ్రిని గుహలో దాచేసాడో ఆ అబ్బాయి రోజు వాళ్ళ నాన్నకి ఎవరికి తెలియకుండా క్యారియర్ పట్టుకెళ్ళి భోజనం పెట్టేవాడంట. కరువు వచ్చింది కాబట్టి పట్టుకెళ్ళే ఫుడ్లో రోజు తగ్గిపోతూ ఉండేదంట. ఒక రోజు 2 బాక్సులు పట్టుకెళ్తే ఒక రోజు 1 బాక్సే, ఒక రోజేమో బాక్స్లో సగం, ఒక రోజేమో టవల్లో కట్టుకుని తీసుకెళ్ళాడంటే, ఏంట్రా రోజుకి తగ్గించేస్తున్నావు, డబ్బులే ఉన్నా ఇబ్బంది అంటే, అన్నీ ఉన్నాయి నాన్న, కానీ అల్లు నోట్లో శని అన్నట్టు కరువు వచ్చింది, ఊళ్ళో రాజ్యంలో కరువు వచ్చింది, అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అంటే. కరువు అంటే ఏంటో వర్షాలు పడుతున్నాయి కదా, మరి ఇప్పుడు ఏదైనా చేయొచ్చు కదా అంటే, ఆ కరువు దెబ్బకి అసలు చల్లటానికి కూడా గింజలు లేవు, సో ఇప్పుడు ఎలాగో అర్థం అవ్వట్లేదు, అందరూ తల్ల బాదుకుంటున్నారంటే ఆ ముసలాయన అంటాడంట కొడుకుతో, నన్ను రాజు దగ్గర తీసుకెళ్ళు,
నేను సలహా ఇస్తాను, మళ్ళీ రాజ్యం మొత్తం పంటలు పండుతాయంటే, ఊరుకో చిప్పు దొబ్బింది నీకు ముసలోడివి, ఇప్పుడు తీసుకెళ్ళావు నన్ను సావ దొబ్బుతాడు, వద్దు నాన్న ఎందుకులే నువ్వు ఎలా ఉండంటే, కాదురా నేను తీసుకెళ్ళని చెప్తే వీడు భయపడతా రాజుగారి దగ్గరికి వెళ్ళి అంటాడంట, రాజా మీరు కోపండి అంటే రాజ్యంలో కరువు తీరిపోయే మార్గం, పంటలు పండే మార్గం నా దగ్గర ఒకటి ఉందంటే, చెప్పరా బాబు నేను నిన్ను ఏమన్నాను చెప్పంటే చెప్తాడు. ఆ ముసలోని తీసుకొస్తాడు. మా నాన్నగారు మీ మాట మన్నించకుండా నేను మా నాన్న దాచేశాను, ఇలా మా నాన్న గుహలో పెట్టి పోషించాను ఎన్ని రోజులు, ఈ కరువు గురించి చెప్తే మా నాన్న సలహా ఇస్తానన్నారు తీసుకొచ్చానంటే, ఆడంటాడు మీ నాన్న సరైన సలహా చెప్పాడు అనుకో ఓకే, చెప్పలేదనుకో ఈసారి మీ నాన్నతో పాటు నువ్వు కూడా పోతావు అని చెప్తాడు. సరే అని ముసలాయన చెప్తూ మొదలు పెడతాడు. ఈ ముసలోడు ఏం చెప్తాడు, మనందరం ఇంతమంది కుర్రోళ్ళు యవ్వనస్తులు ఉండగా ఈడేం చేస్తాడని చెప్పి అందరూ ఆ ముసలాయన చూసి నవ్వారంట. అప్పుడు ఆ ముసలాయన ఒకసారి అందరం ఇంకా చూసి చిన్న చిరునవ్వు నవ్వి, ఏంటి రాజా ఇప్పుడు మన రాజ్యానికి వచ్చిన ఇబ్బంది అంటే చెప్తాడంట, ఇలా తాత మొత్తం అందరం ఉన్నాం, సర్వసైన్యం కూడా యువకులే, మొత్తం నీకు తెలుసు కదా మన పట్టణం మన రాజ్యం మొత్తం యువకులే, కానీ మనకు కరువు వచ్చింది, ఆ కరువు దెబ్బకి ఉంచుకున్న విత్తనాల గింజలు కూడా తినేసాము, ఇప్పుడు చల్లడానికి గింజలు లేవు, వర్షాలు పడుతున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదంటే, అప్పుడు ఆ తాత ఒక నవ్వు అన్నాడంట, మన పొలాల్లో ఇంచి మన రాజ్యానికి వచ్చే రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్డు పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని దున్నించేయండి అన్నాడంట. అదేంటి రోడ్లు దున్నించమంటావు ఏంటి, అందుకే నేను ముసలోళ్ళందరినీ చంపేయమన్నాను, నీకు బుర్ర పని చేయట్లేదు పో అంటాడు. అది కాదు నా మాట విని ఒకసారి చెయ్యండి రాజా అంటే, రీజన్ ఏంటో చెప్పమంటే చెప్పడు, దున్నించేయమంటే దున్నించేస్తాడు. దున్నించేమో ఇప్పుడు ఏంటి దానివల్ల ఉపయోగం అంటాడు. ఏం లేదు, ప్రతి ఏటా కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం అదే రోడ్లో నుంచి ధాన్యాన్ని రాజ్యంలోకి తీసుకొస్తున్నాం, ఎవరిళ్ళల్లో వాళ్ళు వ్యాపారం చేసుకునే చోట అంతా ఎగుమతి చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఆ ధాన్యాన్ని ఊళ్ళోకి రాజ్యంలోకి తీసుకొచ్చేటప్పుడు ఆ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఆ బళ్ళ మీద నుంచి లోడ్ చేసేటప్పుడు ధాన్యం కింద పడుతుంది కదా, సో ఇప్పుడు ఆ గట్టి నేల మీద మొలవదు, ఎందుకంటే రోడ్డు మనం రోజు తొక్కుతాం కాబట్టి దాని కింద పడిన గింజలన్నీ సుప్తావస్థలో ఉంటాయి, అంటే నిద్రావస్థలో ఉంటాయి, గట్టి నేలలో మొలవదు కాబట్టి ఇప్పుడు దున్నించారనుకో ఆ విత్తనాలన్నీ మొలకలుగా పైకి వస్తాయి, కావాలంటే మీరే చూడండి అని చెప్తే, దున్నించిన ఒక వారం 10 రోజులకు వర్షాలు పడితే మొత్తం రోడ్లన్నీ పచ్చని పైర్లుగా మారిపోతాయంట. అప్పుడు ఆ రాజు ఆ ముసలతని దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకుని, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నా బుర్రకు తోచలేదు, ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు అవసరం సమాజానికి, ఇదంతా చూసి వెళ్ళారు మీరు, నేను చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నానని చెప్పి ఆ తాతనే రాజుని చేస్తాడంట. సో పెద్దవాళ్ళు చెప్పింది 100% కరెక్ట్ కాకపోవచ్చు, ఎందుకంటే మన ఫాస్ట్ జనరేషను 100% అన్ని సలహాలు తీసుకుంటే మనం స్లో అయిపోతాం, కానీ కొన్ని సలహాలు ఉంటాయి, ఆ సలహాలు ఏంటో నీకు తెలుసు, ఎందుకంటే మీ ఇంట్లో పెద్ద ఆయన ఒకటి చెప్పాడు అంటే దాన్ని 100% పట్టించుకోవద్దు, కానీ 1% బుర్రలో పెట్టుకో, అది నీకు ఉపయోగపడుతుంది. సో మ్యాటర్ అదనమాట. పెన్షన్ తీసుకునే ఏజ్లో కలుసుకుందాం, బద్ధకాన్ని వదిలేస్తే, లేదనుకో చాలా ఇబ్బంది పడిపోతావు, చాలా అంటే చాలా నష్టపోతావు, చాలా అంటే చాలా బాధపడతావు చివరి రోజుల్లో. అరే పలానా రోజు నేను అలా బద్ధకించకుండా ఉండాల్సింది, ఆ పని చేసి ఉండాల్సింది అని ఎప్పుడైతే నువ్వు అప్పుడు అనుకున్నావో అప్పుడు నీకు ఎంత ఆస్తున్నా వేస్ట్ బాసు, తర్వాత నీ ఇష్టం, బాయ్.